హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను కోడిగుడ్ల కూర అయితే చేస్తున్నానండి. ఒక 5 కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేశాను అనమాట. ఇలా సన్నగా పొడవుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను. కొద్దిగా అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను. ఓకేనా? చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి సన్నగా చక్కగా ప్లేట్లు అయితే ఉంచానండి. ఇప్పుడు 5 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టాను కదా. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. కొద్దిగా అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం అంత జీలకర్ర వేసి కొద్దిగా అంతా వేయించుకున్నానండి. ఇవి బాగా వేగేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఆ కళాయిలో వేసేసుకున్నాను నూనెలో. ఇవన్నీ బాగా మనం వేయించుకోవాలి చక్కగా. మరి ఎర్రగా రోస్ట్గా కాకుండా మనం కూరకి ఎలా మెత్తగా వేయించుకుంటాం, కొద్ది కలర్ వచ్చేలాగా చక్కగా. కోడిగుడ్ల కూరకి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగితేనే బాగుంటుందండి. కూర అయితే చాలా బాగుంటుంది. మామూలుగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అలా వదిలేయకూడదు. కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్ వచ్చేవరకు. కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు ఉల్లిపాయల్లో కరివేపాకు వేయించుకునేటప్పుడు ఎంత మంచి భలే స్మెల్ అయితే వస్తుందండి. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ అయితే. కొంచెం సాల్ట్ వేసాను అనమాట. మన ఉల్లిపాయల్లో వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, తొందరగా వేగుతాయి అన్నమాట. అలా కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసి బాగా వేయించుతున్నానండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఏమండో కోడిగుడ్లు కూర అందరికీ వచ్చు. ఇదేం పెద్ద విద్యా విన్యాసమే కాదు. ఇంత ఇంత చెప్పక్కర్లేదని అంటారా? అవునండి. కానీ చాలామందికి, కొంతమందికి ఇలా పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు ఉండగానే ఉప్పు కారం పసుపు వేసేసి అవి వేయకుండానే నీళ్ళు అవి టమాటాలు నీళ్ళు అవి వేసారనుకోండి, తెలియని పిల్లలు, కొత్తగా వంట నేర్చుకున్న పిల్లలు అలా చేశారనుకోండి, ఉల్లిపాయలు అన్నం తినేటప్పుడు కస అంటాయి. అస్సలు బాగోదు కూర. అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగైతే బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ రావాలి ఉల్లిపాయలు. అప్పటిదాకా నేను అలా వేయించుకుంటానే మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలండి గట్టితోటి ఊరికి. స్పూన్తో కలుపుతూ ఉండాలి. మూత అయితే పెట్టద్దు. ఇలా కలపాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చూడండి, ఒక 4 పండు టమాటాలు, నాటు టమాటాలేనండి. నాటు టమాటాలు అయితేనే మనకు పుల్లగా ఉంటాయి కదా. ఇప్పుడు అన్నీ నాటు టమాటాలే వస్తున్నాయండి. ఒక 4 టమాటాలు అయితే కట్ చేసి వేసాను దానిలో. చూడండి, బాగా కలుపుకోవాలన్నమాట. బాగా టమాటా ముక్కలు మనకి చక్కగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఈలోగా టమాటాలు కొంచెం అంత ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంతా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ అల్లం వాసన వచ్చేస్తుంది కూర అంతా. కొంచెం కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చూసారా, టమాటాలు కూడా మెత్తబడిపోయాయి. అలా టమాటాలు బాగా ఉడికించుకోవాలండి. ఆ నూనెలోనే చక్కగా ఉడుకుతాయి కదా, మెత్తగా ఇంతవరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా బాగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కారం అయితే మన రుచికి సరిపడినంత, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత అయితే మీరు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల 2.5 స్పూన్ల కారం అయితే వేసాను అన్నమాట. కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక ముఖ్య విషయం ఏంటంటే, కొంచెం అంతా ఆయిల్ ఎక్కువగానే కనపడుతుంది. ఈ కోడిగుడ్ల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. చూసారా,
ఈ విధంగా అలా బాగా మనం ఇదంతా వేయించుకున్న తర్వాత అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా నీళ్ళు వేసి, ఎందుకంటే కోడిగుడ్లు వేస్తాం కదా, కోడిగుడ్లు మునగాలి కదా, అవి ఉడకడానికి కోసం. ఆల్రెడీ ఉడికిన కోడిగుడ్లే, పులుసు కదా, అందుకోసమని కొంచెం నీళ్ళు అయితే వేసుకుందామండి. వేసాను చూడండి. ఇప్పుడే ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో. నేనైతే చూశాను, ఉప్పు అయితే సరిపోయింది. కొంచెం చప్పగా ఉంది. చింతపండు పులుసు వేసిన తర్వాత అప్పుడు నేను చాలపోతే మళ్ళీ కొంచెం వేస్తాను. నేను ఎప్పుడైనా కూడా నా వీడియోలో చెప్తుంటానండి, ఉప్పు అయితే కొద్దిగా వేస్తాను ఫస్ట్, చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అదే ఒకసారి ఎక్కువ వేసామనుకోండి, ఉప్పు ఎక్కువ కష్టమైంది అనుకోండి, మళ్ళీ తీయడం కష్టం కదా. ఈ కోడిగుడ్లు పొట్టు అయితే తీసేసుకొని చాకుతో చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాను ఇలా పొడవుగా. ఇప్పుడు ఇవన్నీ ఈ పులుసులో వేసేస్తాను, ఈ కూరలో వేసేస్తాను. చూడండి ఈ విధంగా కోడిగుడ్లు పులుసు అండి. అసలు మనకి కూర టేస్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా? ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు, టమాటాలు బాగా వేయించుకుంటే దానిలోనే మనకు టేస్ట్ అనేది వస్తుందండి. ఉల్లిపాయలు వేగడంలోనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయ పచ్చి పచ్చిగా కసుకు కసుకు అనేలా ఉంటే మాత్రం అస్సలు కూర బాగోదండి. అంటే తినొచ్చు అనుకోండి, ఉల్లిపాయలు మాత్రం తగులుతూ ఉంటాయి, కసకస అంటూ ఉంటాయి అన్నమాట. అలా ఇప్పుడు చెప్పాను కదా, చూపించాను కదండి మీకు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే తీసుకున్నాను. నేను నానబెట్టుకుని రసం తీసి దీనిలో వేసాను పులుసులో. తప్పకుండా చింతపండు పులుసు, ఎంత టమాటాలు మనం వేసినా నీసు కూరల్లో కోడిగుడ్లు కానీ, ఎండు చేపలు కానీ, రొయ్యలు కానీ, మెత్తలు కానీ, ఏ కూరలోనైనా ఇలా మనం వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చింతపండు పులుసు అయితే వేయాలి. బాగుంటుంది, అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వేసాం కదండి. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ధనియాలు వేయించుకొని మిక్సీ పెట్టుకొని డబ్బాలో వేసుకుంటాను కదా, అది ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను. చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ కూరని ఉడకనిద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. గుడ్లు లేకపోయినా ఒట్టి పులుసుతోనైనా కూడా కూర తినేయచ్చు, అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. అందరికీ తెలిసిన కూరేనండి, నేనేంటి ఊరించుకుంటూ చెప్తున్నాను అనుకుంటున్నారా? చూసారండి, కూర దగ్గరికి వచ్చింది అనమాట. కొత్తిమీర లేదండి ఈరోజు, కొత్తిమీర ఎవరు రాలేదు ఆకుకూరలోళ్ళు, దానికోసం కొత్తిమీర అయితే లేదు, తీసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, సరేనా? కూర అయితే ఎగిరిపోయిందండి. బాగా ఎగరబెట్టకూడదండి అడుగంటేలాగా, ఎందుకంటే పులుసు కూర కదా ఇది, అందుకని కొంచెం పులుసులాగానే ఉంటే అన్నం కలుపుకోవడానికి మనకు బాగుంటుంది అన్నమాట. కోడిగుడ్లు పులుసు చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.